హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాక. నమస్తే భయ్య. మన టాలీవుడ్ చరిత్రలో ఎందరో హీరోలు మిలిటరీ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఒక మిలిటరీ ఓడు అంటే ఒక హీరో, మిలిటరీ ఓడు మాత్రమే హీరో. అలాంటి హీరో పాత్రని మన హీరోలు వేస్తూ మెప్పించారు. అలా మెప్పించిన చాలామంది హీరోలు ఉన్నారు మన టాలీవుడ్లో. ఆ మెప్పించిన హీరోలు ఎవరు, ఆ సినిమాలు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం పదండి. నిజమైన హీరోలు అంటే మిలిటరీ వాళ్ళే, కానీ చాలా సినిమాల్లో పోలీస్ హీరో అన్నట్లు చూపిస్తారు. కానీ నిజంగా పోలీస్ హీరో కాదు. ఎందుకంటే పోలీసు ఎన్నో చోట్ల ఎన్నో లంచాలు తీసుకుంటూ ఎన్నో సెటిల్మెంట్లు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఒక్క మిలిటరీ వాడు మాత్రం నిజాయితీగా దేశం కోసం అహర్నిశలు కష్టపడి మనల్ని కాపాడుతూ ఉంటాడు. దట్స్ వై రియల్ హీరో ఈజ్ మిలిటరీ మ్యాన్, నాట్ ఏ పోలీస్. పోలీసులు చాలామంది లంచాలు తీసుకొని చాలా నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే స్ట్రిక్ట్ పోలీసులుగా ఉంటారు. పరాయి దేశాల నుండి మన ప్రజల్ని సురక్షిస్తున్న సైనికుల గురించి ఈ వీడియోలో వారి గొప్పతనాన్ని చెప్పుకుందాం పదండి. వారు మన దేశ సరిహద్దుల్లో అహర్నిశలు శ్రమిస్తూ మనల్ని సురక్షిస్తున్నారు. వారు లేకుంటే మనం ఒక్కరోజు కూడా స్వతంత్రంగా నిద్రించలేము, బ్రతకలేము. ఇప్పుడు మనం చూస్తున్న హీరోలు సినిమాలో హీరోలైతే మన భారత సైనికులు నిజమైన హీరోలు. అయితే తెలుగు సినిమా హీరోలు రియల్ హీరోలు అయినటువంటి సైనికుడి పాత్రలను పోషించిన రియల్ హీరోలు ఎవరో తెలుసుకుందాం పదండి. ముందుగా నటరత్న నందమూరి తారక రామారావు గారు బొబ్బిలిపులి చిత్రంలో ఒక భారత సైనికుడి పాత్రలో ఆయన నట విశ్వరూపం చూపించారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదతి గరీయసి అనే పాటతో సైనికులకు మంచి స్ఫూర్తినిచ్చారు ఎన్టీఆర్ గారు. ఈ పాట వింటే ప్రతి భారతీయుడికి రక్తం ఉప్పొంగుతుంది. ఈ పాటలో అన్న ఎన్టీఆర్ గారు జీవించారు. దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఒక సైనికుడు అన్యాయాలను ఎదిరిస్తే అరాచకుల నుంచి ఆ సైనికుడికి సమస్యలు ఎదురవ్వడం, ఆ సమస్యల వల్ల సైనికుడు నక్సలైట్గా మారి అన్యాయాలకు తిరగబడి అరాచకులను శిక్షించే పాత్రలో ఎన్టీఆర్ గారు నట విశ్వరూపం చూపించారు. ఎన్టీఆర్ నటన నా భూతో నా భవిష్యత్. ఆ తర్వాత అన్న ఎన్టీఆర్ గారు మేజర్ చంద్రకాంత్ చిత్రంలో మిలిటరీ ఆఫీసర్ పాత్రలో సైనికుడిగా యుద్ధం చేసే సీన్లో నటించారు. వయసు పెరిగిన సింహం సింహమే అనేలా సింహ గర్జన చేశారు ఆయన మేజర్ చంద్రకాంత్ చిత్రంలో. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. పుణ్యభూమి నాదేశం నమో నమామి అనే పాటలో సుభాష్ చంద్రబోస్గా నటించారు ఆయన. సుభాష్ చంద్రబోస్గా ఒక సైనికుడి వేషంలో గూస్ బంప్స్ తెప్పించారు ఆయన. దేశభక్తి పాటల్లో జననీ జన్మభూమిశ్చ పుణ్యభూమి నాదేశం అనే పాటలను మించి ఇంతవరకు టాలీవుడ్లో మరే పాట రాలేదు అనేది నగ్న సత్యం. అగ్ర దర్శకులైనటువంటి దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు ఇద్దరూ దేశభక్తి సినిమాలతో ఎన్టీఆర్ గారికి బ్లాక్ బస్టర్స్ని ఇచ్చారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు జై జవాన్ సిపాయి చిన్నయ్య సినిమాలో జవాన్ పాత్రలో నటించారు. సిపాయి చిన్నయ్యలో నా జన్మభూమి ఎంతో అందమైన దేశం, నా ఇల్లు అందులో చక్కని ప్రదేశం అనే పాటలో నాగేశ్వరరావు గారు హుషారుగా ఆడిపాడారు. జవాను యొక్క గొప్పతనాన్ని జై జవాన్ సినిమాతో తన అద్భుత నటనతో అబ్బురపరిచారు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు స్టాలిన్ సినిమాలో జవాన్గా కాసేపు కనిపిస్తారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్తో చిరంజీవి గారు ఒక డైలాగ్ చెప్తారు. ఈ ఒక్కడే వందలాది పాకిస్తాన్ సైన్యాన్ని చీల్చి చెండాడాడు అంటూ మెగాస్టార్ చెప్పే డైలాగ్కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఈ మూవీ మంచి మెసేజ్ మూవీగా నిలిచింది. మురుగదాస్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఆ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ గారు కూడా సోల్జర్ పాత్రలో గర్జించారు. మంగమ్మ గారి మనవడు చిత్రంలో ఒక మిలిటరీ మ్యాన్గా కనిపిస్తారు. ఆ తర్వాత విజయేంద్ర వర్మ చిత్రంలో ఫుల్ లెంత్ మిలిటరీ మ్యాన్గా అలరించారు. ఒక అనాథని అన్ని కులాల ఫ్యామిలీస్ కలిసి పెంచి పెద్ద చేసి ఒక సోల్జర్గా చేస్తే ఆ ఫ్యామిలీస్ కోసం ఆ సోల్జర్ ఏం చేశాడు అనే కథాంశంతో సినిమా సాగుతుంది. పాకిస్తాన్ మిలిటెంట్స్ని మన దేశం నుంచి తరిమి కొట్టే పాత్రలో బాలయ్య బాబు అదరగొట్టేశారు. బాలయ్య బాబుని సోల్జర్ డ్రెస్లో చూస్తే అన్న ఎన్టీఆర్ గారు గుర్తుకొస్తారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన పరమవీర చక్ర అనే సినిమాలో కూడా బాలయ్య బాబు జవాన్గా నటించారు. బాలయ్య బాబు దాసరి నారాయణరావు కాంబోలో వచ్చిన ఏకైక చిత్రం. అయితే ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు ఈ మూవీ. బాలయ్య బాబు అద్భుతంగా కనిపించారు ఆ పాత్రలో. సోల్జర్ పాత్ర అంటే బాలయ్య చాలా అద్భుతంగా కనిపిస్తారు.
నెక్స్ట్ యువ సామ్రాట్ కింగ్ నాగార్జున గారు గగనం అనే సినిమాలో సోల్జర్ పాత్రలో నటించారు. ఫ్లైట్ హైజాక్ నేపథ్యంలో సినిమా సాగుతుంది. నాగార్జున తనయుడు నాగ చైతన్య కూడా ఆర్మీ గెటప్లో వెంకిమామ చిత్రంలో కనిపిస్తారు. ఈ విధంగా అక్కినేని ఫ్యామిలీలో 3 తరాల హీరోలు నాగేశ్వరరావు, నాగార్జున గారు, నాగ చైతన్య ముగ్గురు ఆర్మీ పాత్రలో నటించి మెప్పించారు. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సరిలేరు నీకెవరు సినిమాలో సైనికుడిగా కనిపించి అభిమానులను అద్భుతంగా అలరించారు. ఆర్మీ డ్రెస్లో మహేష్ కిర్రాక్గా కనిపించారు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి గారు దర్శకత్వం వహించారు. మంచి మెసేజ్ని ఇస్తూ కూడా కామెడీని అద్భుతంగా కలిపి అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అనిల్ రావిపూడి గారు. మహేష్ బాబు ఎంతో అందంగా కనిపిస్తారు ఈ మూవీలో. నెక్స్ట్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే మూవీలో ఫుల్ లెంత్ సోల్జర్ పాత్రలో నటించారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు, కానీ ఇందులో బన్నీ అన్న సోల్జర్ గెటప్లో సూపర్గా కనిపించారు. జవాన్ డ్రెస్లో కూడా ఇంత స్టైలిష్గా కనిపించడం అది బన్నీకి మాత్రమే సాధ్యమైంది. ఇది హార్డ్ కోర్ ప్యాషనెట్ ఆర్మీ పర్సన్ మూవీ. బార్డర్లో నిలబడాలి అన్నదే ఫైనల్ కన్క్లూజన్. చెప్పాలంటే అసలు ఒక సోల్జర్ ఎలా ఉంటారో అలానే ప్రొజెక్ట్ చేశారు బన్నీని ఈ మూవీలో. పర్ఫెక్ట్ ఆర్మీ సోల్జర్గా కనిపించారు. నెక్స్ట్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారు ఆగ్రహం సినిమాలో మిలిటరీ మ్యాన్ పాత్రలో తన ఆగ్రహాన్ని చూపించారు. అగ్రెసివ్తో ఉండే ఆర్మీ సోల్జర్ రోల్లో ఇంకా అగ్రెసివ్గా కనిపించారు ఆగ్రహం సినిమాలో రాజశేఖర్ గారు. హ్యాండ్సమ్ హీరో జగపతి బాబు గారు కూడా 2 చిత్రాల్లో మిలిటరీ మ్యాన్గా కనిపిస్తారు. అడవిలో అభిమన్యుడు, రీసెంట్గా వచ్చిన పటేల్ సార్ చిత్రాల్లో ఆయన సోల్జర్ పాత్రలో కనిపిస్తారు. నెక్స్ట్ అడవిశేష్ హీరోగా నటించిన మేజర్ చిత్రంలో ఇండియన్ ఆర్మీ పాత్రలో ఆయన సూపర్గా నటించారు. శశికిరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమా 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికిష్టన్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. నెక్స్ట్ అక్కినేని ఫ్యామిలీలో మరో సినీ వారసుడు సుమంత్ స్నేహమంటే ఇదేరా యువకుడు చిత్రాల్లో జవాన్ పాత్రల్లో కనిపించారు. మన భారత సైనికులందరికీ జై జవాన్.